భారత్ మాతాకి జై శ్రీరామ్. తెలంగాణ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అయిన రామచంద్రరావు గారికి మొట్టమొదటిసారిగా ఇక్కడికి వస్తున్నందుకు మనము ఖమ్మం జనాలందరూ ఇంత మంచిగా వెల్కమ్ చేసినందుకు పేరు పేరున మీ కుటుంబ సభ్యుల్లో ఒకటిగా నేను మీ తరఫున రామచంద్రరావు గారికి వెల్కమ్ చెప్తున్నాను. అలానే సభా అధ్యక్షుడు వస్తున్న నెల్లూరు కోటేశ్వరరావు గారికి, కిసాన్ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి గారికి, మాజీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ గారికి, అలానే వేదిక మీద ఉన్న నా సహచరులు, నా సీనియర్లు, నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ నమస్కరిస్తూ, ఇక్కడికి వచ్చిన బీజేపీ కుటుంబ సభ్యులు అందరికీ నమస్కరిస్తూ, ఈరోజు రామచంద్రరావు గారి సారథ్యంలో బీజేపీ తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ప్రజలు స్వాగతిస్తున్నారు. వీరు అత్యంత అనుభవికులు. సార్, ఇన్ యువర్ గైడెన్స్ వీఆర్ విల్లింగ్ టు వర్క్. ఖమ్మం ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో ఎన్నడూ లేని విధంగా ఖమ్మం జిల్లాలో చరిత్రలో అత్యంతగా మెజార్టీ వచ్చింది. ఇదంతా ఈ ఓట్లన్నీ ప్రత్యర్థి 100 కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఈ ఓటు, ప్రతి ఒక్క ఓటు కూడా స్వచ్ఛందంగా వచ్చింది. ఇది భారతీయ జనతా పార్టీ పట్ల ఖమ్మం జనంలో ఉన్న ప్రేమ, రెస్పెక్ట్ కూడా. అలానే ఈ ఖమ్మం జిల్లాలో అత్యంత చైతన్యవంత ప్రజలు. ఇక్కడ ఉన్న రిసోర్సెస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిసోర్సెస్ ఇన్ ద స్టేట్. ఇక్కడ అగ్రికల్చర్ ప్రిడామినెంట్లీ ఉంది, కానీ ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ ఏరియా కానీ, ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ దీని మీద స్ట్రెచ్ చేయట్లేదు సార్. కొత్తగూడెంలో ఎన్టీసీపీసీ 400 ఎకరాలు ఐడియల్ గా పడుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కొత్తగూడెం ఉండే, రైల్ ఉండే, కోల్ ఉంది, పవర్ ఉంది. అట్లాంటిది దాన్ని మరుగున పడేసి ఇప్పుడు రైతుల్ని మోసం చేసి, ప్రజల్ని మోసం చేసి ఈ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ రోజు కూడా నిన్నటికి నిన్న బీసీలను మోసం చేసుకుంటూ 10% రిజర్వేషన్ ముస్లింస్కి ఇచ్చి దాంట్లో ఇచ్చి 42% చేసిన ప్రతి అడుగులో మోసంతో వారు ఈరోజు ప్రభుత్వాన్ని చేస్తున్నారు. రానున్న స్థానిక మనకి ముఖ్య ఉద్దేశం, వారు ఇక్కడికి వచ్చింది, వారు అబ్జర్వ్ చేసేది కూడా రానున్న స్థానిక ఎలక్షన్లలో మనం ఎలా గెలవాలని. మనం గెలిచే ప్రయత్నం మనం చేస్తాము. వారి తరఫున నేను కూడా మీకు హామీ ఇస్తున్నా సార్. మా శక్తి అంతా పోరాడతాం. మాకు అత్యంత సీట్లు ఈసారి వస్తాయని మేము అనుకుంటున్నాం. మీరు మా ఓన్లీ మీ వైపు మేము చూస్తున్నాము. కరెక్ట్ క్యాండిడేట్లు చాలా మంది ఉన్నారు ఇక్కడ. బీజేపీ పార్టీ ప్రతి గుండెల్లో ఉంది. అది మనం గుర్తించి వారిని కనుక అవకాశం ఇస్తే సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఇందాక మన అధ్యక్షులు అన్నట్టు జెడ్పీటీసీ ప్రెసిడెంట్లు కూడా గెలిచే అవకాశం ఉంది. మనం వారిని గుర్తించి వారికి అవకాశం ఇవ్వాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షులకి నమస్కరిస్తూ, భారత్ మాతాకి